రైతన్నలకి నమస్తే. వరి చివరి దశలో ఉన్నప్పుడు ఎక్కువగా పాంపొడ తెగులు మరియు మెడవిరుపు ఆశించి రైతులకి అధిక నష్టం చేకూరుస్తుంది. ఈ పాంపొడ తెగుల్ని, మెడవిరుపుని అరికట్టే పద్ధతులు ఏంటి, అలాగే ఎలాంటి మందులను పిచికారీ చేస్తే అరికట్టవచ్చో తెలుసుకుందాం. ఈ తెగుళ్ళు ఖరీఫ్ సీజన్లో కంటే ఎక్కువగా వేసంగి పంటలో ఎక్కువగా కనిపిస్తాయి. ముందుగా వరి చివరి దశలో కనిపించే ఈ పాంపొడ తెగుళ్ళ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం వరి పంట చిరుపొట్ట దశ నుండి పూత దశలో ఉంది. వరి పంటలో ఆశించే ఈ పాంపొడ తెగులు లక్షణాలను చూసినట్లయితే ముఖ్యంగా గట్ల వెంబడి ఉన్న వరి మొక్కల మీద పాంపొడ లాంటి మచ్చలు నీటి పై భాగాన ఉన్న కాండం మీద ఏర్పడి, ఈ మచ్చలు అనుకూల వాతావరణ పరిస్థితిలో ఒకదానితో ఒకటి కలిసిపోయి మొక్క పైకి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఆ విధంగా గట్ల వెంబడి మొదలైన ఈ తెగులు పొలమంతటా సమానంగా వ్యాప్తి చెంది దిగుబడులపైన గణనీయంగా ప్రభావం చూపిస్తుంది. ఈ పాంపొడ తెగులు ఆదిలోనే అదుపు చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఈ పాంపొడ తెగులు వచ్చే అవకాశం ఉంది అంటే, మనకు గాలిలో అధిక తేమ శాతం ఉండి పొలంలో నీరు ఎక్కువ రోజులు నిల్వలు ఉంచడం, గట్ల వెంబడి గడ్డి ఎక్కువ ఉండి ఈ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నత్రజని ఎరువులను మోతాదుకు మించి ఎక్కువ వాడినట్లయితే ఈ తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మొక్కలు పొలంలో గుబురుగా ఉన్నా కూడా తెగులు సోకే అవకాశం ఉంది. కనుక ఈ పాంపొడ తెగులు లక్షణాలను గట్ల వెంబడి మొక్కలపైన గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. ఇక ఈ పాంపొడ తెగుల మందులను కనుక చూసినట్లయితే, మొదటిగా క్రిస్టల్ కంపెనీ వారి టిల్ట్ అనే మందుని వాడుకోవచ్చు. ఇందులో ప్రొపికోనజాల్ 25% ఈసీ అనే టెక్నికల్ మందుని కలిగి ఉంటుంది. ఇది ఎకరాకి 200 ml చొప్పున వాడుకోవచ్చు. ఇక మరొక మందుని కనుక చూసినట్లయితే టాటా కంపెనీ వారి కాంటాప్లేస్ని వాడుకోవచ్చు. ఇందులో హెక్సాకోనజల్ 5% ఎస్సీ అనే టెక్నికల్ మందుని కలిగి ఉంటుంది. ఇది ఎకరాకి 400 ml చొప్పున వాడుకోవచ్చు. ఇక మూడో మందుని కనుక చూసినట్లయితే ఐఏఎల్ కంపెనీ వారి పల్సర్ని వాడుకోవచ్చు. ఇందులో థైఫ్లూజమైడ్ అనే టెక్నికల్ మందుని కలిగి ఉంటుంది. ఇది పాంపొడ తెగులుకి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ఎకరాకి 150 ml చొప్పున వాడుకోవచ్చు. ఇక మెడవిరుపు గురించి చూసినట్లయితే, ముందుగా వరి ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకు మధ్య భాగం తెలుపుగా ఉంటుంది. ఇలా పొలం మొత్తం ఆకులపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మొక్క అంతా ఎండిపోయినట్టుగా ఉండి ఆకుమచ్చ దశ నుండి అగ్గి తెగులుగా మారుతుంది. అగ్గి తెగుళ్ళని నివారించకపోతే తర్వాత దశ అయిన కనుపుల మీద మరియు మెడభాగంలో మెడవిరుపు ఆశించి రైతుకు గణనీయంగా దిగుబడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా మెడవిరుపు దశ ఎలా ఉంటుంది అంటే, వరి కంకులు ఏర్పడిన తర్వాత గింజలు పాలు పోసుకునే సమయంలో ఈ మెడభాగంలో శిలీంధ్రం ఆశించడం వల్ల పోషకాలు సరిగ్గా అందక మెడ విరిగిపోవడంతో పాటు, ఒకవేళ తర్వాత దశలో వచ్చినట్లయితే గింజలన్నీ తాలిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరిలో మెడవిరుపు కనుక వస్తే రైతు సోదరుల దిగుబడిపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. ఇక మెడవిరుపుకి మందులను కనుక చూసినట్లయితే, మొదటగా నాగార్జున కంపెనీ వారి సివిక్ని వాడుకోవాలి. ఇందులో ట్రైసైక్లోజెల్ 75% అనే టెక్నికల్ మందుని కలిగి ఉంటుంది. ఇది ఎకరాకి 500 grams వాడుకోవచ్చు. దీనితో పాటు మరొక మందును చూసినట్లయితే టాటా కంపెనీ వారి ఫ్యూజివన్ని వాడుకోవచ్చు. ఇందులో ఐసోప్రోథోలేన్ అనే టెక్నికల్ మందుని కలిగి ఉంటుంది. ఇది ఎకరాకి 300 ml వరకు వాడుకోవచ్చు. ఇక చివరగా మూడో మందును చూసినట్లయితే ఎండోఫిన్ కంపెనీ వారి మెర్జన్ని వాడుకోవచ్చు. ఇందులో ట్రైసైక్లోజెల్ ప్లస్ మ్యాంగోజెబ్ అనే టెక్నికల్ మందును కలిగి ఉంటుంది.
ఇది ఎకరాకి 500 గ్రామ్ చొప్పున వాడుకోవచ్చు. ఇలా పాము పొడ తెగుల్ని మరియు మెడవీర్పుని రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని సరైన మందులను పిచికారీ చేసినట్లయితే రైతుకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఈ వారం వీడియో ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.